హాయ్ అందరికీ. చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుంది. రోటీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీకి కానీ బాగుంటుందండి. చాలా చికెన్ అంటేనే మంచి ఐటెం, చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ అయితే ఒకసారి చూసేయండి. ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత గిన్నెలో వేసుకొని 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. ఇది ఎంత వంట చేత కాకపోయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. స్టవ్ పైన మూకుడు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి దోరగా వేగనివ్వండి. సిమ్లోనే ఉంచి వేగనివ్వండి, బాగా ఎగుతాయి. వేగిన తర్వాత చిటికెడు పసుపు, కర్రీకి కావలసినంత ఉప్పు వేసి చికెన్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత వాటర్ వేసి కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. అంతేనండి, మూత తీసి చూసేసరికి గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అవుతుంది.